Okay, yesterday, okay, service activity low. Mm, okay, so we haven't get that what right? Get this. We didn't get. Just a sec. Declaration service rest. Okay. Okay. So మళ్ళీ ఒకసారి కాన్ఫిగరేషన్ చేస్తా. I don't know why ఇది నిన్న. Okay. No, I will save. Request లో resource parameters. Okay. And next response లో null ఉంటే 400, 404, 500. Okay. Let me check in. Okay. Okay. Yesterday we have మనకి ఎర్రర్ వచ్చింది కదా. సో చూద్దాం ఇది ఎలా చేసినాం ఏంటి అన్నది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అని అంటే వీఆర్ డూయింగ్ డైరెక్ట్లీ ప్రాపర్టీ సెట్. ఓకేనా. సో జనరల్గా మీరు నిన్న ఒకటి చెప్పారు కదా. మీరు ఎలాగో ఏది పేస్ అండ్ క్లాసెస్లో ఒకటి డిఫైన్ చేసుకోండి లైక్ డేటా అన్నది అట్లా యూనో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ థింగ్. ఎందుకంటే మీ సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో నేను సింపుల్గా ఏం చేశాను అని అంటే 3 స్టెప్స్లో కంప్లీట్ అవ్వాలని నేనేం చేశాను, ఇంక్లూడింగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే. డైరెక్ట్లీ గివెన్ దిస్ ప్రాపర్టీ సెట్. ఓకేనా. సో ఇక్కడ నేను స్టెప్ పేజ్లో డైరెక్ట్లీ నేను ఇక్కడ పారామీటరైజ్ డేటా పే ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఇది ఇచ్చుకోండి. ఓకేనా. ఎనీహౌ మీకు డేటా ఇక్కడ నుంచే వస్తుంది. ఓకేనా. మీకు ఇదైనా ఇందులోకి వెళ్ళే వస్తుంది అండ్ ఇదైనా మన డేటా అని ఇందులోకి వెళ్ళి వస్తుంది. ఓకే. డైరెక్ట్ డేటా టైప్ ఇచ్చుకోవచ్చు మీరు. ఇట్స్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ థింగ్. సో నేనేం చేశానంటే నార్మల్గా డేటా పేజ్ ఇచ్చాను అనమాట. సో డేటా పేజ్ పారామీటర్ డేటా పేజ్. దెన్ లేటర్ ఆన్ ఇక్కడ మనం దేనికి మ్యాప్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న డేటాని రెస్పాన్స్ పేజ్కి మ్యాప్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకేనా. మ్యాప్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ ప్రాపర్టీ సెట్ వచ్చరికి ఏంటి అని అంటే వాడు ఏది ఓపెన్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఫర్ సపోజ్ ఎంటీ ఉన్నాడు. ఓకేనా. d_claims id డాట్ క్లెయిమ్స్ డి డాట్ క్లెయిమ్స్ ఐడి అన్నది ఎంటీ ఉన్నది. సో ఎంటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేస్తున్నాం అని అంటే జంప్ టు లేటెస్ట్ స్టెప్ ట్రూ అని పెడుతున్నాము. ఇది ట్రూ అయితే నల్కి ఇస్తున్నాము, ఫాల్స్ అయితే నాట్ ఫౌండ్కి ఇస్తున్నాము. సో నల్లో ఏం రాసాం, దిస్ ఈజ్ నథింగ్ బట్ నల్. ఈ నల్ ఎప్పుడు వస్తాడు వీడు, ఈ ఓన్లీ ఇఫ్ నల్లో ఏముంది పారం డాట్ క్లెయిమ్స్ ఐడి నల్ ఉన్నప్పుడు అంటే మనం ఏదైతే మనం రిక్వెస్ట్ పాస్ చేస్తున్నామో ఇఫ్ ఇన్ కేస్ అది నల్గా ఉంటే ఓకే దెన్ వీ కెన్ గెట్ దిస్. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలని రాస్తున్నాం. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాం, 400 క్లెయిమ్స్ ఐడి మస్ట్ నాట్ బి బ్లాంక్, క్లెయిమ్స్ ఐడి ఈజ్ బ్లాంక్ అని ఇట్లా ఒకటి పీవై నోట్ దాంట్లో మనం ఏది ఒకటి మ్యాప్ చేస్తున్నాం. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ లేటర్ ఆన్ నేను ఏం చేస్తున్నాం, మామూలు ఎక్కడ నుంచి ఇది అయిపోయిందంటే ఎంత ఇంకా. ఓకే. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిందనంటే ఇంకా మిగతా స్టెప్స్‌తో సంబంధం లేదు కాబట్టి దెన్ వీఆర్ ఎగ్జిటింగ్ దట్స్ ఇట్. ఓకే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది నల్ కాకుండా ఇది ఫాల్స్ అయిందనుకో నాట్ ఫౌండ్‌కెళ్తుంది.
నాట్ ఫౌండ్లో దిస్ ఇస్ నథింగ్ బట్ నాట్ ఫౌండ్ లేబుల్. ఈ నాట్ ఫౌండ్ ఎప్పుడు వస్తుంది? సో ఇఫ్ రిజల్ట్ నాట్ ఫౌండ్ అని అంటే మనం డేటా పేజ్ డాట్ క్లెయిమ్స్ ఐడి నల్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ఈ యొక్క స్టెప్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఈ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ అదే 404 క్లెయిమ్ ఐడి నాట్ ఫౌండ్, డీటెయిల్స్ నాట్ ఫౌండ్, దట్స్ ఇట్, అయిపోయింది ఇంకా. సో ఇది అయిపోయిందంటే దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్, ఇంకా దీనికి జంపింగ్ అవసరం లేదు. ఓకే, సో దీస్ ఆర్ ది 4 సింపుల్ స్టెప్స్ అనమాట. ఒకసారి మనం చూద్దాం ఇది రన్ అవుతుందా ఏంటి అన్నది. సో ఎస్టర్డే మనం ఇక్కడ దాకా చూసాం, బట్ దీన్ని రివర్స్ ఇచ్చాను యాక్చువల్లీ. ఓకేనా, సో లెట్ చెక్ నౌ. నౌ వీ కెన్ ట్రేస్. నౌ వీ ఫస్ట్ నేను ఎంటీ పాస్ చేస్తాను. ఎంటీ పాస్ చేసిన 400 వస్తుంది, ఇక్కడ కూడా 400 వస్తుంది. ఓకే, నౌ ఐ విల్ చెక్ ఇన్ ద ట్రేసర్ యాజ్ వెల్. సో ట్రేసర్ చెక్ చేసినప్పుడు కూడా నాకు డైరెక్ట్లీ ఇఫ్ ఐ గో టు ది హియర్, నౌ ఐ am getting this. Okay, 400 claim id is blank. Okay, so ఇది అయిపోయింది. Then later on we can check మళ్ళీ ట్రేసర్ ఆన్ చేసి then we can check the wrong details. Okay, some dummy data, okay, which is not present in our database. Now execute చేస్తే now I should get 404, ఇక్కడ 404. ఓకే, ఇక్కడ ఏమంటుంది, claims id is not found అని అంటుంది. Okay, even if we check from here, okay, details not found, claim id is not found and it's a 404. Okay, so this is the second. And ఇంకొకటి let me check the valid case. Okay, valid case 200 వస్తుంది and we are getting this date of birth and claims id, okay, and claims amount, everything. Okay, and we can even check from the tracer as well. ట్రేసర్లో మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎయిర్ హ్యాండ్లింగ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రేస్ ఫ్రమ్ హియర్, రైట్, ఎనీహౌ వీ విల్ గెట్ దిస్. ఓకే, ఫస్ట్ వ్యాలిడ్ సినారియో చూద్దాం. we are getting this valid scenario, and then later on we can clear and we can give some dummy data. Okay, here we are getting 404 not 4. ఓకే, సో ఇదనమాట. సో ఇక్కడ మనం ఎంటీ పారమ్స్, ఇఫ్ ఇన్ కేస్ పారమ్స్ ఇవ్వలే అనుకో, సో అది డైరెక్ట్లీ ఇట్స్ మ్యాండేటరీ కాబట్టి అది రిక్వెస్ట్ ఇట్ కాదు. అంటే ఫర్ సపోజ్ ఇది ఉందనుకో, ఓకేనా, డైరెక్ట్లీ ఇది ఏం చెప్తుంది అని అంటే రిసోర్స్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది అనమాట. ఓకే, డైరెక్ట్లీ 404కి వెళ్తుంది. ఓకే, ఇన్ ద పెగైన్ వీ కెన్ డూ, బట్ మనం డైరెక్ట్లీ ఇక్కడ మనం ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇట్స్ థింక్ లైక్ ఇది కంప్లీట్లీ యూఆర్ఎల్ఏ తప్పు అని ఆ విధంగా అర్థం చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ మెథడ్స్ విచ్ వీ హ్యావ్ డన్ ఫ్రమ్ ది సర్వీస్ యాక్టివిటీ. ఓకేనా, సర్వీస్ యాక్టివిటీ అయిపోయింది. దెన్ లేటర్ ఆన్ మనం ఏం చేయాలి, దెన్ వీ కెన్ ఈ రిజల్ట్స్ అన్నిటికీ మనం వీ నీడ్ టు కనెక్ట్ విత్ ద డిఫరెంట్ పీపుల్ ఆర్ యూ నీడ్ టు ప్రొవైడ్ ది సర్వీస్. ఓకేనా, సో ఈ డేటా ఏదైతే ఉందో అది మీరు వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎస్టర్డే వీ హ్యావ్ క్రియేటెడ్, లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్, నో నీడ్ ఆల్ దీస్ థింగ్స్. నౌ నిన్న మనం ఏం చేసాం, నిన్న మనం ఎస్టర్డే వీ హ్యావ్ సీ దిస్ కనెక్ట్ రెస్ట్, దట్స్ ఇట్. ఓకే, కనెక్ట్ రెస్ట్లో ఓకే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సీన్. అండ్ మెథడ్స్లో, ఓకే, అండ్ రెస్పాన్స్లో, ఓకే, అండ్ ఇది డేటా పేజ్లో రిఫర్ అవుతుంది. నౌ వీ కెన్ ఓపెన్ ద డేటా పేజ్. పివై ఐడియా, సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్లో ఇది ఎందుకైంది? లుకప్లో ఎందుకైంది నేను? దిస్ ఈస్ అగైన్ బుల్షిట్. Okay, so this is the thing which we have discussed, but this is not referred to anywhere.
సో ఇదే కదా మన డేటా పేజ్. ఒకసారి కొంచెం రన్ చేద్దాం. ఫస్ట్ వీ కెన్ పాస్ దిస్ ఎంటీ. ఓకేనా? Okay, first if we can pass this empty and we can check. Okay, content is not allowed. Let me check this thing. Valid case. Yeah, valid case లో వస్తుంది. And invalid case లో, yeah, invalid case లో ఇది వస్తుంది మనకు. ఓకే. py error page 404. ఓకే. సో ఇప్పుడు మనం ఈ డేటా పేజ్ని యూ కెన్ కన్జ్యూమ్. ఓకేనా? మీరు యూఐలో కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్న యూఐలో కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా మీరు ఎక్కడికైనా మీరు యూనో సమ్ కంట్రోల్ లెవెల్లో ఇన్ కేస్ మీరు చేయాలనుకున్నా కానీ యూ కెన్ డూ దిస్. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మనకు వీఆర్ గెటింగ్ దిస్ రిజల్ట్స్ అనమాట. లేదు మీరు యాక్టివిటీ నుంచే ప్రాసెస్ చేయాలనుకుంటే దెన్ యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ గెట్ దిస్. ఓకే. సో క్యారెక్టర్ ఇస్ టూ సింపుల్. ఏంది, మనం విజార్డ్ రన్ చేసాం, దట్స్ ఇట్. ఓకే. ఎవ్రీథింగ్ పెగా విల్ టేక్ కేర్. ఓకే. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. రైట్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు? నౌ వీ షాల్ క్రియేట్ అనదర్ థింగ్. ఓకే. సో ఈ కనెక్టర్ అయిపోయింది కాబట్టి నౌ వీ క్యాన్ క్రియేట్ పోస్ట్ మెథడ్. ఓకే. సో పోస్ట్ మెథడ్కి అగైన్ మనం ఏం చేద్దామనంటే నాట్ దిస్ థింగ్, నాట్. సో ఈ పోస్ట్ మెథడ్కి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు నాకు ఈ ఇంటి క్లాస్లో, ఓకే, నౌ అగైన్ వీ హ్యావ్ టర్న్డ్ ఇన్ టు సర్వీస్ ప్రొవైడర్. ఓకే. నౌ ఐ చేంజ్ మై మైండ్. ఓకే. ఇంతకుముందు నాకు గెట్ మెథడ్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పోస్ట్ మెథడ్ పెడుతున్నా. పోస్ట్ ఇస్ నథింగ్ బట్ వాట్? క్రియేట్ సమ్ ఐడి, క్లెయిమ్స్ ఐడి అన్నట్టు. ఓకే. సో ఆ విధంగా నేను చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేయాలి ఆ విధంగా చేసినప్పుడు? నౌ వీ హ్యావ్ రిక్వెస్ట్ క్లాస్ అండ్ వీ హ్యావ్ రెస్పాన్స్ క్లాస్. వీ నో దట్ ఫర్ గెట్ అండ్ డిలీట్ మనకు బాడీ అవసరం లేదు. ఓకే. వీ నో నీడ్ ఎనీ సార్ట్ ఆఫ్ బాడీ. బట్ ఫర్ పోస్ట్, ఓకే, ఎక్సెప్ట్ గెట్ అండ్ డిలీట్ తప్ప మిగతా దానికి మనకు బాడీ అన్నది అవసరం. ఓకే. సో బాడీలో మనం ఏం చేయాలి? ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఏది క్లెయిమ్స్ నేమ్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు రెస్పాన్స్లో ఏమేమి ఉన్నాయి? క్లెయిమ్స్ అమౌంట్, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్. ఓకే. ఇది నేను ఎంటర్ చేస్తే నాకు క్లెయిమ్స్ ఐడితోని నాకు డీటెయిల్స్ రావాలి. అంటే క్లెయిమ్స్ ఐడి జనరేట్ అవ్వాలి. ఓకే. సో క్లెయిమ్స్ ఐడి జనరేట్ అయ్యి నాకు రిజల్ట్స్ రావాలి. దట్స్ ఇట్. ఓకేనా? అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ ఐడి. దట్స్ ఇట్. ఓకే. మనం ఏమేమి పాస్ చేయాలి? మనం వీ నీడ్ టు గివ్ ఏ బాడీ. ఓకేనా? ఆ బాడీలో ఏమేమి చేయాలి? ఇప్పుడు మనం క్లెయిమ్స్ అమౌంట్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇన్సర్ట్ చేయాలి, ఫుల్ నేమ్ ఇన్సర్ట్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే. ఇదంతా ఇన్సర్ట్ చేసిన తర్వాతనే దెన్ వీ కెన్ గెట్ దిస్. అప్పుడు క్లెయిమ్స్ ఐడి అన్నది క్రియేట్ అయ్యి అది డేటా టైప్లో సేవ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ అ స్మాల్ రిక్వైర్మెంట్. సో మనము ఏది బాడీలో ఇస్తున్నాం కాబట్టి, సో ఇప్పుడు మనకు రిక్వెస్ట్ క్లాస్లో ఇప్పటివరకు మనకి ఏముంది? ఓన్లీ మనకు క్లెయిమ్స్ ఐడి మాత్రమే ఉంది. అంతే కదా. ఓన్లీ వీ గాట్ ఇస్ ఓన్లీ క్లెయిమ్స్ ఐడి. రైట్. నా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నౌ వీ నీడ్ టు క్రియేట్. ఓకే. నౌ వీ నీడ్ టు క్రియేట్ దీస్ ప్రాపర్టీస్. దట్స్ ఇట్. ఏమేం ప్రాపర్టీస్ ఇప్పుడు మనకు కావాల్సింది? డేట్ ఆఫ్ బర్త్, క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్ అండ్ పాన్ కార్డ్. వన్ బై వన్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వీఆర్ పాసింగ్ ది బాడీ. ఇప్పుడు ఇక్కడ ఉందనుకో వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ బాడీ కదా. ఇక మన బాడీ ఏం పాస్ చేయట్లేదు. అంతే కదా. వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ బాడీ. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను గెట్ పోస్ట్కి పెట్టాను అనుకో. ఓకేనా? వీ నీడ్ టు క్రియేట్ సమ్ బాడీ ఓవర్ హియర్. ఓకే. ఇక్కడ ఉంది రా పెట్టాను అనుకో. హియర్ ఐ నీడ్ టు వాట్ రైట్ సమ్ బాడీ హియర్. ఓకేనా? ఆ బాడీ అన్నది రాయాలి ఇప్పుడు మనం. ఓకే. సో సిన్స్ మనం గెట్ అండ్ డిలీట్కి మనకేం అవసరం లేదు కాబట్టి వీ నో నీడ్. ఓకే. బట్ అదర్ దాన్ దీస్ థింగ్ వీ మస్ట్ పాస్ దీస్ బాడీస్ అనమాట. ఓకే. ఈ బాడీలో మనం ఏమేమి పాస్ చేయాలి? క్లెయిమ్స్ అమౌంట్, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పాన్ కార్డ్ మనం ఇస్తే మన క్లెయిమ్స్ ఐడి అన్నది జనరేట్ అయ్యి, ఓకేనా, అది ఇందులోకి సేవ్ అవ్వాలి. ఓకేనా? కొత్త రికార్డ్ కాబట్టి
ఓకే. నాకు వాడు ఇన్పుట్ ఇస్తాడు కాబట్టి, ఆ ఇన్పుట్ ప్రకారం ఇక్కడ నాకు కొత్త డీటెయిల్స్ అన్నది సేవ్ అవుతూ ఉండాలి. ఓకేనా? రైట్. సో, ఆ విధంగా చూద్దాం. ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం, రిక్వెస్ట్ క్లాస్‌లో ఓన్లీ క్లెయిమ్స్ ఐడీ మాత్రమే ఉంది కదా! సో, మనం ఏం చేద్దామంటే క్లెయిమ్స్ అమౌంట్ అదంతా మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. లెట్ మీ చెక్ ది సిడబ్ల్యూ క్లెయిమ్స్‌లోనే ఉన్నాను. వీడు ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ సిడబ్ల్యూ క్లెయిమ్స్ ఓన్లీ. లెట్ మీ ఓపెన్ దిస్ థింగ్. యాహ్! క్లెయిమ్స్ అమౌంట్. So it should be in the integer. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగానే క్రియేట్ చేసేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ నౌ ఇట్ షుడ్ బి ఇన్ డేట్. దట్స్ ఇట్. ఇంకేముంది, నాకు ఫుల్ నేమ్ ఉంది కదా, నౌ వీ షుడ్ క్రియేట్ ఫుల్ నేమ్ యాజ్ వెల్. ఫుల్ నేమ్ ఇట్ విల్ బి టెక్స్ట్ ఓన్లీ. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్. పాన్ కార్డ్ ఆల్సో టెక్స్ట్. ఓకే. సో ఇవి అయిపోయినాయి. నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. లెట్ మీ రిఫ్రెష్ దిస్. సో ఇప్పుడు నాకు క్రియేట్ అయిపోయినాయి. ఓకే. సో క్రియేట్ అయినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు నాకు రిక్వెస్ట్ క్లాస్ది రెడీ అయిపోయింది, రెస్పాన్స్ క్లాస్ది రెడీ అయిపోయింది. ఓకే. నౌ వీ కెన్ గో ఎడ్ అండ్ వీ షల్ క్రియేట్ వాట్ వన్ న్యూ ఏది రిక్వెస్ట్ సర్వీస్ టెస్ట్ వీ నీడ్ టు క్రియేట్ నౌ. ఓకే. ఆ సర్వీస్ టెస్ట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే. ఇంతకు మనం ఏ విధంగా అయితే ప్రాసెస్ చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మనం వీ నీడ్ టు క్రియేట్ అనమాట. ఓకే. నా హౌ వీ షల్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. లెట్ మీ ఓపెన్ దిస్ రికార్డ్. ఇంటిగ్రేషన్ సర్వీసెస్. వేర్ ఇస్ దట్? యా, సర్వీస్ రెస్ట్. ఓకే. ఇక్కడ నుంచి మనం ఒకటి క్రియేట్ చేసేద్దాం. యా, యా సర్వీస్ నేమ్. ఇప్పుడు ఏం చేద్దామనంటే క్రియేట్ క్లెయిమ్స్ అని ఇచ్చేద్దాం. సర్వీస్ ప్యాకేజ్ వుడ్ బి సేమ్. సేమ్ అదే యూజ్ చేద్దాం. ఏమి ఇచ్చాం, యా క్లెయిమ్స్ ఇచ్చాం కదా. లెట్ మీ డూ దిస్ థింగ్ యాజ్ వెల్, క్లెయిమ్స్. ఓకే. అండ్ ఇక్కడ మీ ఇష్టం. ఇక్కడ నేనేం చేస్తాను అని అంటే క్లెయిమ్స్ అని ఇచ్చి ఇది కూడా నేను యా లిటరల్గా ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ క్లెయిమ్స్ అని ఇస్తున్నా. క్రియేట్ క్లెయిమ్స్. ఇది కూడా లిటరల్ ఇస్తున్నా. దిస్ ఈస్ నాట్ ఎ వేరియబుల్. దీస్ ఆర్ కాన్స్టాంట్ థింగ్స్. ఎందుకంటే నేను పారామ్స్లో ఏం పాస్ చేయట్లేదు కదా. ఓకే. నేను పారామ్స్లో ఏం క్లెయిమ్స్ అలా పాస్ చేయట్లేదు. నేను ఏం ఇస్తున్నానంటే ఇదంతా నాకు కాన్స్టాంట్గా ఉండి జస్ట్ నాకు రిప్రజెంట్ పర్పస్ అంతే. క్లెయిమ్స్ అనే అప్లికేషన్లో నేను క్రియేట్ క్లెయిమ్స్ పెడుతున్నా. రేపు నేను డిలీట్ క్లెయిమ్స్ పెడతా. రేపు నేను గెట్ క్లెయిమ్స్ పెడతా. ఓకేనా. సో ఆ విధంగా నేను క్రియేట్ చేస్తున్నా జనరిక్గా మనకు ఈజీగా యూఆర్ఎల్ అర్థం అవ్వడానికి, వీళ్ళ యూఆర్ఎల్ ఈజీగా అర్థం అవ్వడానికి నా క్లెయిమ్స్ అనే అప్లికేషన్లో లేకుంటే క్లెయిమ్స్ అనే దాంట్లో నాకు క్రియేట్ క్లెయిమ్స్ అని అంటే ఏంటి అంటే యూఆర్ఎల్ బట్టి మనకు అర్థమవుతుంది. చలో టీకే ఓకే ఇది నేను క్రియేట్ చేస్తున్న క్లెయిమ్స్ అని. లేదు ఇప్పుడు నేను గెట్కి వాడాను అనుకో గెట్ క్లెయిమ్స్ అని వాడతా. ఓకేనా. లేకుంటే డిలీట్ అని పెట్టినాం అనుకో డిలీట్ క్లెయిమ్స్ అని వాడతా. సో దాన్ని బట్టి నాకు జనరిక్ అర్థమవుతుంది. ఓకే. సో ఈ యూఆర్ఎల్ ఈజ్ ఫర్ క్రియేట్ క్లెయిమ్స్ అని దానికని. ఓకే. సో ఇక్కడ నేను గెట్ లాగా నేను పారామ్స్ ఏం పాస్ చేయట్లేదు కదా. ఇప్పుడు నేను క్లెయిమ్స్ ఐడి పాస్ చేసిన డీటెయిల్స్ రావడానికి నేనేం చేస్తున్నా రివార్డ్స్లో నేను డీటెయిల్స్ సెండ్ చేస్తే నాకు ఒక ఒక ఐడి అనేది జనరేట్ అవ్వాలి, అంటే రికార్డ్ అనేది జనరేట్ అవ్వాలి. ఓకేనా. సో అదనమాట సంగతి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను పారామ్స్లో ఏమి ఇవ్వట్లేదు కదా, అంటే నాకు యూఆర్ఎల్ ఏం అవసరం లేదు కాబట్టి 2 లిటర్లో పెట్టి నేను బాడీలో పెట్టుకుంటుంది అంతా. ఓకే. సో దట్స్ వాట్ మై ఇంటెన్షన్. అయిపోయింది. అండ్ నౌ వీ కెన్ హ్యావ్ దిస్ V1. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చలో నౌ వీ విల్ క్రియేట్ అండ్ ఓపెన్. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను చూసారా ఇది క్లెయిమ్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఓకేనా. ఇది క్లెయిమ్స్ అప్లికేషన్, దెన్ లెటర్ ఆన్ ఇది క్రియేట్ క్లెయిమ్స్. ఓకేనా. సో దిస్ అప్లికేషన్ ఈజ్ ఫర్ వాట్ అంటే దిస్ ఏపీఐ ఈజ్ ఫర్ వాట్ నౌ. ఈ ఏపీఐ అనేది క్రియేట్ క్లెయిమ్స్కి అని మనకు చూడంగానే మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా వీ కెన్ జనరేట్. ఓకే. నా యూఆర్ఏ పాత ఏం అవసరం లేదు ఇంకా.
డైరెక్ట్లీ వీ కెన్ గో హెడ్ అండ్ వీ కెన్ చెక్ దిస్. ఇంకా గెట్ కాదు కదా మనకు కావాల్సింది. ఓకేనా, వీ కెన్ సీ దిస్ పోస్ట్ మెథడ్. ఓకేనా, సో బిఫోర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు దీంట్లో ఉంది కాబట్టి వీ షల్ హ్యావ్ దిస్ ఇన్ ఇంట్ లేయర్. చలో ఓకే, నా పోస్ట్లో వీ ఆల్రెడీ క్రియేటెడ్ దిస్ థింగ్ కదా. సో దీన్నే మనం ఏం చేద్దామనంటే వీ కెన్ సేవ్ యాజ్. ఓకేనా, సేవ్ యాజ్ చేయొచ్చు, లేకుంటే కొత్తగా ఏమన్నా క్రియేట్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ క్రియేట్. ఓకే, అవసరం లేదు, లెట్ మీ సేవ్ యాజ్. దీనికి ఏం చేస్తున్నాం మనం, గెట్కి కాకుండా క్రియేట్. ఓకే, క్రియేట్ క్లెయిమ్స్ డేటా, దట్స్ ఇట్. ఓకే, మిగతా మొత్తం సేమ్. యా, నౌ వీ షల్ గో హెడ్ అండ్ వీ కెన్ క్రియేట్. చలో అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఇప్పుడు ఇదంతా అవసరం లేదు ఇంకా నాకు, లేటర్ ఆన్ వీ కెన్ చెక్. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు మనకు సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఒకటి దగ్గర పెట్టుకుందాం. నాకు ఇన్పుట్ వస్తుంది. ఓకేనా, నాకు ఇక్కడ బాడీ వస్తుంది. ఎవరికి ఉన్నాడు, ఫర్ సపోజ్ కొత్తగా తీసుకుందాం ఒకటి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇదే తీసుకుందాం, ఇదే కాపీ చేసి ఇక్కడ నేను పేజ్ చేస్తున్నా, దీన్ని పోస్ట్ పెడుతున్నా, ఈ బాడీలో నేను రా పెడుతున్నా. రైట్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హియర్ ఇక్కడ నేను బాడీలో నేను పాస్ చేస్తున్నా. ఓకేనా, రైట్, సో బాడీలో పాస్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నాకు ఎక్కడ వస్తుంది, ఇది నాకు డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు నాకు. ఓకేనా, రిక్వెస్ట్ ఇస్తున్నా, అంతే కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ పెయింట్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. రైట్, సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ మై రిక్వెస్ట్. ఓకేనా, అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ మై రెస్పాన్స్ అనుకుందాం, ఇది ఒక డేటా అనుకుందాం. చల్ ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నాకు వీడు నాకు సోర్స్. ఓకేనా, వీడు నాకు సోర్స్. ఓకేనా, అండ్ వీడు నాకు ఏంటి, వీడు నాకు డెస్టినేషన్ అంటే సేవింగ్. ఓకేనా, అండ్ వీడు నాకు రెస్పాన్స్ పేజ్ అనుకుందాం. రైట్, ఓకేనా, చలో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే వీడు సోర్స్. ఓకేనా, నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా అనంటే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా ఇవి. ఓకేనా, రైట్, ఇది ఎవడు, నేను ఎక్కడ ఎంటర్ చేస్తున్నా, రెస్పాన్స్లో చేయాలి, అంతే కదా, రిక్వెస్ట్లో చేయాలి. రైట్, రిక్వెస్ట్లో చేయాలి, అందుకే వీ హ్యావ్ క్రియేటెడ్ ప్రాపర్టీస్ కదా. అంటే ఇక్కడ రిక్వెస్ట్లో ఏమేమి పాస్ చేయాలి, రిక్వెస్ట్లో నేను ఏమేమి పాస్ చేయాలి అని అంటే సింపుల్గా నేను ఏం పాస్ చేయాలి ఇక్కడ, క్లెయిమ్స్ అమౌంట్. ఓకేనా, ఫుల్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, సో ఈ విధంగా నేను వచ్చరికి ఏంటి అని అంటే నేను పాస్ చేస్తున్నా. పాస్ చేసేటప్పుడు నేను దేంట్లో పాస్ చేస్తున్నా, ఆబ్వియస్లీ ఐఎమ్ గివింగ్ రిక్వెస్ట్. ఓకేనా, చలో రిక్వెస్ట్లో పాస్ చేస్తున్నా. రిక్వెస్ట్లో పాస్ చేస్తున్నా కదా, నాకేం కావాలి, నాకు సేవ్ అవ్వాలి. దేంట్లో, డెస్టినేషన్లో. ఈ డెస్టినేషన్ ఏంటిది మనకు డేటా టైప్. దీంట్లో నాకు ఇది నాకు రిక్వెస్ట్ సెండ్ చేస్తే నేను ఏం చేయాలి అని అంటే నేను ఒక క్లెయిమ్స్ ఐడి అన్నది జనరేట్ అయ్యి ఈ డీటెయిల్స్ అన్నది నేను సేవ్ చేయాలి. ఈ డీటెయిల్స్ నేను రెస్పాన్స్లో చూపిస్తాను, ఇంతే. దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్, సింపుల్ రిక్వైర్మెంట్. ఇదే పోస్ట్, అంతమించి ఏం లేదు. ఓకేనా, రైట్, నేనేం చేస్తున్నాను, రిక్వెస్ట్గా నేను కొన్ని బాడీలో నేను కొన్ని ప్రాపర్టీస్ నేను ఇస్తున్నా, అంటే డేటా ఇస్తున్నా, డీటెయిల్స్ ఇస్తున్నా. డీటెయిల్స్ ఇస్తే మీరు ఏం చేయాలి అంటే వీడు ఏం చేస్తాడు, వీడు నాకు క్లెయిమ్స్ ఐడి అన్నది జనరేట్ అయ్యి డేటా టైప్లో సేవ్ చేస్తాడు, అంతే. ఓకేనా, సో ఆ సేవ్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ క్లెయిమ్స్ ఐడి నాకు రెస్పాన్స్లో వస్తుంది. అందుకే ఇప్పుడు నాకు రెస్పాన్స్లో కూడా డిడ్ ఐ క్రియేట్, జస్ట్ లెట్ మీ చెక్, డిడ్ ఐ క్లియర్ దిస్ క్లెయిమ్స్ ఐడి, వెరీ గుడ్. ఓకే, మనం ఆల్రెడీ క్లెయిమ్స్ ఐడి క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు నాకు రెస్పాన్స్లో ఏమేమి రావాలి, నాకు వీడు ఎంటర్ చేసిన క్లెయిమ్స్ అమౌంట్ నుంచే క్లెయిమ్స్ ఐడి వరకు నాకు రావాలి. క్లెయిమ్స్ ఐడి ఇంకా నాకు ఆటోమేటిక్ జనరేట్ అవ్వాలి. అది ఏ విధంగా చేయాలి ఏంటంటే చూద్దాం. ఓకేనా, సింపుల్, ఇంతే, ఇంతమించి ఏం లేదు. చలో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వీడే కదా, చలో. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ వీడి ఇంకా డేటా పేజ్ అవసరం లేదు. ఇక్కడ డేటా అని ఉంది కదా, సింప్లీ వీ కెన్ హ్యావ్ లేకుంటే సేవ్ డేటా. ఓకేనా, సేవ్ రిక్వెస్ట్ అని పెడదాం మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. యా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను సేవ్ రిక్వెస్ట్ అనే పేజ్ నేను ఏం చేస్తున్నా, కంటెక్స్ట్ ఇది ఇస్తున్నా, కంటెక్స్ట్ దీంట్లో కదా మనం సేవ్ అవ్వాలి. ఇంకా మనకు తెలిసిందే. ఓకేనా, సింపుల్గా మనం ఏం చేద్దాం, ఫస్ట్ పేజ్ న్యూ. చలో పేజ్ న్యూ, ఏ కంటెక్స్ట్, సెండ్ సేవ్ రిక్వెస్ట్, అయిపోయింది, పేజ్ న్యూ అయిపోయింది. పేజ్ న్యూ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్. ఓకేనా, దాని తర్వాత ఫస్ట్ మనం యా, సో ఇక్కడ మీరు ఎర్రర్ హ్యాండ్లింగ్ ముందే చేసుకుంటారంటే చేసుకోవచ్చు. నేను డైరెక్ట్లీ వాట్ వీ కెన్ డూ మీన్స్ డైరెక్ట్లీ ఓపెన్ ఇవి అవసరం లేకుండా డైరెక్ట్లీ ఐ కెన్ సెట్ ది ప్రాపర్టీ, దట్స్ ఇట్. విచ్ కంటెక్స్ట్, ఈ కంటెక్స్ట్లో. పర్ఫెక్ట్, రైట్. సో ఇప్పుడు నాకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు నాకు ఆబ్వియస్లీ రిక్వెస్ట్ నుంచి వస్తుంది, అంతే కదా. సోర్స్ ఈస్ ఫ్రమ్ రిక్వెస్ట్.
ఓకే. ఓకే. చలో. ఇప్పుడు నాకు రిక్వెస్ట్ ఏముంటుంది? యూ కెన్ యూజ్ ప్రైమరీ వాటెవర్ ఇట్ మే బి. నేనేం చేస్తున్నా? హ్మ్. ఓకే. సింప్లీ యూ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. ఓకే. హ్మ్. ఓకే. లేకుంటే యూ కెన్ హ్యావ్ దిస్ ప్రైమరీ డాట్ రిక్వెస్ట్ పేజ్ డాట్ ఎవడు క్లెయిమ్స్ అమౌంట్. ఫస్ట్ ఇవన్నీ మ్యాప్ చేద్దాం. దెన్ లేటర్ ఆన్ యూ కెన్ డైరెక్ట్లీ డూ రిమైనింగ్ థింగ్స్. క్లెయిమ్స్ ఐడి నేను పాస్ చేయను. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏంటి, వాట్ నేమ్, ఫుల్ నేమ్, అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్. దట్స్ ఇట్. ఇవి నేను పాస్ చేస్తాను. క్లెయిమ్స్ ఐడి నేను పాస్ చేయను. గుర్తుపెట్టుకోండి, క్లెయిమ్స్ ఐడి పాస్ చెయ్యను. ఓకే. చలో, అయిపోయింది. దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? రైట్. ఇప్పుడు నేను ఇక్కడ దేనిలోకి సేవ్ చేయాలి? ఆబ్వియస్లీ సేవ్ రిక్వెస్ట్, అంతే కదా. ఈ పేజ్లో నేను సేవ్ చేయాలి క్లెయిమ్స్ అమౌంట్ అన్నది. ఓకేనా? సింప్లీ మీరు ఈ విధంగానే చేసుకోవచ్చు. లేకుంటే నాకు డైరెక్ట్లీ డాట్ పెట్టేసినా కానీ నాకు ఇదే కంటెక్స్ట్ వస్తుంది. ఆబ్వియస్లీ ఈ స్టెప్ పేజ్ కంటెక్స్టే వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్లీ ఇదే కంటెక్స్ట్ ఇచ్చేస్తా. ఓకే. నెక్స్ట్ ఫుల్ నేమ్, నెక్స్ట్ పాన్ కార్డ్. ఇది అయిపోయింది. ఓకే. నౌ వీ హ్యావ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇది అయిపోయింది. పాన్ కార్డ్ నెంబర్ ఉందా? అచ్చా, ఓకే. దీనికి పాన్ కార్డు, దీనికి పాన్ కార్డ్ నెంబర్ ఉంది. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు నేను దీనిలో సేవ్ చేస్తున్నాను కదా. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు క్లెయిమ్స్ ఐడి అనేది జనరేట్ అవ్వాలి, అంతే కదా. క్లెయిమ్స్ ఐడి అనేది జనరేట్ అవ్వాలి. సో క్లెయిమ్స్ ఐడి జనరేట్ అవ్వడానికి నేను రిక్వెస్ట్లు ఏం పాస్ చేయను కదా, అంతే కదా. నేను రిక్వెస్ట్ ఎందుకు పాస్ చేస్తాను? నేను నా క్లెయిమ్స్ ఐడి జనరేట్ అవ్వాలి నాకు. ఓకే, ఈ డీటెయిల్స్ ఏం చేస్తున్నా, క్లెయిమ్స్ ఐడి జనరేట్ అవ్వాలి. జనరేట్ అవ్వడానికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సింపుల్గా ఒక జనరేట్ ఐడి అనేది ఒకటి చిన్న ఒక ఉంటుందన్నమాట. దెన్ యూ కెన్ చెక్ జనరేట్ ఐడి. వీడు ఇక్కడ ఏమో పాస్ చేస్తున్నాం, స్ట్రింగ్ ప్రిఫిక్స్ అని అంటున్నాడు. స్ట్రింగ్ అని అంటే ఇదే కదా, సిడబ్ల్యూఆర్. ఓకేనా, సరిపోతుంది ఇంతే. ఇంకా ఇప్పుడు చూద్దాం. వీడు ఏదో ర్యాండమ్ నెంబర్ ఇస్తాడు మనకు, సరిపోతుంది ప్రస్తుతానికి. ఓకే. ఇప్పుడు మనం జనరేట్ ఐడి అయిపోయింది. దెన్ మనం దేనికి పాస్ చేస్తున్నాం? మనం క్లెయిమ్స్ ఐడికి పాస్ చేస్తున్నాం. సింపుల్, ఇంతే. ఓకే, నౌ వీ కెన్ సేవ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఇక్కడ నాకు రిక్వెస్ట్లో వచ్చిన డీటెయిల్స్ ఇక్కడ వరకు నేను సేవ్ చేస్తున్నా. ఓకేనా? సేవ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐడి కూడా జనరేట్ అయ్యి నేను దీనిలోకి ఇస్తున్నా. అయిపోయింది. నా వాట్ ఎల్స్ వీ కెన్ డూ? ఫస్ట్ దీన్ని సేవ్ చేద్దాం, అంతే కదా. దేన్ని, సేవ్ రిక్వెస్ట్ని సేవ్ చేసేసి ఇమ్మీడియట్ సేవ్ చేసేద్దాం, కమిట్ అవసరం లేకుండా. అయిపోయింది. ఓకేనా? చలో. ఓకే, ఇక్కడ సేవింగ్ అయిపోయింది. ఓకే, సేవ్ రిక్వెస్ట్ సేవింగ్ అయిపోయింది, దట్స్ ఫైన్. బట్ నాకు రెస్పాన్స్ రావాలి కదా, ఇందులో ఒక రెస్పాన్స్ రావాలి నాకు. ఈ రెస్పాన్స్ రావడానికి మనం ఏం చేద్దాం? మళ్ళీ సింపుల్గా వీ కెన్ హ్యావ్ దిస్ ప్రాపర్టీ సెట్, దట్స్ ఇట్. ఇక్కడ ప్రాపర్టీ సెట్ చేద్దాం. ఓకే, రైట్. సో ఈ ప్రాపర్టీ సెట్లో ఇప్పుడు నాకు డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగో వీడి ఇక్కడ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ఇక్కడ మనము సోర్స్లో వాడుకోవాలి. అప్పుడు నాకు డెస్టినేషన్ ఎవడవుతాడు? ఆబ్వియస్లీ రెస్పాన్స్ అవుతాడు. ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. ఓకే, చలో. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సింప్లీ హియర్ ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు ప్రైమరీ అని రాసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ అనమాట. ప్రైమరీ పెట్టుకొని ఇప్పుడు నాకు డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆబ్వియస్లీ నాకు డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే దీంట్లో కాదు, వీడు సేవ్ రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ అమౌంట్. ఫస్ట్ ఇవి ఇచ్చేద్దాం. సేవ్ రిక్వెస్ట్ డాట్ కదా, రైట్. సేవ్ రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడిలోకి వచ్చేస్తాయి. అండ్ ఇంకేమేమి ఉన్నాయి నాకు? క్లెయిమ్స్ ఐడి డాట్ నాకు డేట్ ఆఫ్ బర్త్, అండ్ క్లెయిమ్స్ ఐడి డాట్ ఇంకేమున్నాయి? ఫుల్ నేమ్, అండ్ క్లెయిమ్స్ ఐడి డాట్ పాన్ కార్డ్ నెంబర్. ఓకేనా? చలో. సో ఇప్పుడు నాకు సేవ్ రిక్వెస్ట్లో నాకు వచ్చేసినాడు, అంటే డేటా టైప్లో నాకు వచ్చేసినాడు. దెన్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను సింపుల్గా నాకు దీంట్లోకి పాస్ చేయాలి. ఏది? రెస్పాన్స్ పేజ్ డాట్ క్లెయిమ్స్ డేటా డాట్ ఎవరి వీడు క్లెయిమ్స్ అమౌంట్. సింపుల్లీ ఐ విల్ కాపీ ఆల్ దీస్ థింగ్స్. క్లెయిమ్స్ ఐడి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఫుల్ నేమ్, పాన్ కార్డ్. అయిపోయింది, ఇంతే. ఇంకా దీనికి సేవింగ్కి పని లేదు, అవసరం లేదు, ఎందుకంటే నేను దీనికి మ్యాప్ చేయట్లేదు కదా. సింప్లీ నేను ఇంకా చూపిస్తాను అంతే. ఓకేనా? రైట్. సో ఇంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు నేను ఎక్కడుంది? గెట్ క్లెయిమ్స్ డేటా కాకుండా క్రియేట్ క్లెయిమ్స్ డేటా పెట్టేస్తా. ఇప్పుడు నాకు దీనికి పారమ్స్ ఎందుకు? ఇంకా పారమ్స్ అవసరం లేదు. వి డోంట్ నీడ్ ఎనీ పారమ్స్.
right. Now we can save. Okay. Yeah. రిసోర్స్లో ఏం పాస్ చేయట్లేదు. ఓకే, రిక్వెస్ట్లో నేనేం చేస్తున్నా, ఐ క్యాన్ గివ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ రిక్వెస్ట్ పేజ్, దట్స్ ఇట్. ఓకే, అండ్ నో వీ కెన్ సేవ్. రెస్పాన్స్లో నాకు ఎక్కడ వస్తుంది, పోస్టే కాబట్టి రెస్పాన్స్లో ఐ విల్ గివ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అండ్ వేర్ యూ ఆర్ మ్యాపింగ్ రెస్పాన్స్ పేజ్ డాట్ క్లెయిమ్స్ డేటా. ఒకటి రెస్పాన్స్ పేజ్న మీకు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. రైట్, ఓకే. ఇప్పుడు ఇదంతా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నౌ వీ నీడ్ టు పాస్ దిస్ వాట్ డేటా. ఓకేనా, రైట్. ఈ డేటా మనం పాస్ చేయాలి. ఓకే, చలో. ఇప్పుడు నాకు రిక్వెస్ట్ ఏ విధంగా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నాకు రిక్వెస్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే, నౌ ఐఎమ్ గెటింగ్ యా ఓకే క్లిప్ బోర్డ్ రిక్వెస్ట్ పేజ్, రిక్వెస్ట్ పేజ్, యా ఓకే ఫైన్, దట్స్ ఫైన్. ఓకే, డిడ్ ఐ కాపీ, ఒకసారి కాపీ చేసేద్దాం. ఓకే, ఆథరైజేషన్ బేసిక్ విన్నే ఉంచుద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ బాడీ పాస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు బాడీ ఇప్పుడు మనం ఏ విధంగా పాస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ది థింగ్ ఇక్కడ. ఓకే, చలో. సో ఇప్పుడు మనం బాడీ జనరల్గా ఎలా ఇస్తున్నాం, ఆర్ఎల్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక శాంపుల్ డేటా లేదా గెట్టే ఉంది, CWR1. వీడియో ఉన్నాడు కాబట్టి వీడిని ఏం చేద్దాం, డేట్ ఆఫ్ బర్త్, ఎందుకు వచ్చింది, ఈ ఓబీజే క్లాస్ కూడా ఎందుకు అవసరం లేదు. నా క్లెయిమ్స్ అమౌంట్ సమ్ ఇలా ఇచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ సంథింగ్ అడ ABC D567 ఫుల్ నేమ్, ఈ విధంగా ఇద్దాం. చూద్దాం ఒకసారి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది ఏంటి అన్నది. నౌ వీ కెన్ సెండ్ ది రెస్పాన్స్. Okay, we are not getting response. Okay, response we are not getting means okay, let me check response tab లో కరెక్ట్ ఇచ్చామా లేదా అన్నది ఒకసారి చూద్దాం. రిక్వెస్ట్, ఓకే, అండ్ నెక్స్ట్ రెస్పాన్స్లో where is that,
స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ డేట్ ఆఫ్ బర్త్, అంత బాగానే ఉంది కదా. ఓకే, దీన్నే ఒకసారి మనం ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. ట్రేస్ పెట్టేసి పోస్ట్. ఓకే, వీడు ఏం చెప్తున్నాడు, రెస్ట్ సర్వీస్ ఫెయిల్డ్ బౌండ్ డేటా మ్యాపింగ్. ఓకే, సంథింగ్ ఏదో మ్యాపింగ్ ఎర్రర్ అంటున్నాడు. ఇస్ దాట్ let me check. The request could not be understood by server due to malformed syntax. Syntax లో ఏముంది, let me check. Date of birth, claims amount, full name, PAN card number, everything is correct only, but why it is not coming? Okay, that's what I am expecting actually. Claims ID వచ్చేసింది చూసారా. ఓకే, యా చెక్ ఇన్ చేయలేదు, దట్స్ వాట్ ద ఇష్యూ ఇస్. పాన్ కార్డ్ నెంబర్ ఎంటీ వస్తుంది, పాన్ కార్డ్ ఎంటీగా వస్తుంది. వై 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 లెట్ మీ చెక్ ది పాన్ కార్డ్ హియర్. పాన్ కార్డ్ సేవ్ అయిందా లేదా చెక్ చేద్దాం. Yeah, PAN card is not saved. Let me check in the create claims property set. Yeah, it's a PAN card only. Next దీన్ని పాన్ కార్డ్ నెంబర్ అండ్ సేవ్లో కూడా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఇక్కడ కూడా పాన్ కార్డ్ నెంబర్. యా, ఇదంతా బాగానే ఉంది కదా. మళ్ళీ చూద్దాం. ఓకే, డూ వీ హ్యావ్ ఓన్లీ పాన్ కార్డ్? పర్ఫెక్ట్. That's what I'm expecting. Okay, chal, perfect. Now
ఇక్కడికొచ్చి 2 టైమ్స్ చేశాను కాబట్టి 2 టైమ్స్ ఇప్పుడు నాకు 2 రికార్డ్ ఇంకా ఆల్రెడీ ఇంకొక రికార్డ్ సేవ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? చలో ఇది రికార్డ్ సేవ్ అయిపోయింది. సో, దీన్ని డిలీట్ చేసేద్దాం ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు నాకు చూసారా ఒక ర్యాండమ్ ఒకటి జనరేట్ అవుతుంది నాకు. ఓకే. సో, నేనేం చేస్తున్నా సింప్లీ ఐ మేడ్ ఎ మిస్టేక్ యాక్చువల్లీ. ఓకే. సో, చెక్ ఇన్ చేయలేదు. ఓకే. చెక్ ఇన్ చేయకపోయేసరికి ఐఎమ్ నాట్ గెట్టింగ్ దాట్. దట్స్ వాట్ ఐఎమ్ సర్ప్రైజింగ్. అన్ని కరెక్టే ఉన్నాయి. ఐఎమ్ నాట్ గెట్టింగ్ అన్నారు. ఓకే. రైట్. సో, పోస్ట్‌లో పెట్టేసి ఇక నేనేం పాస్ చేయట్లేదు. ఉన్నది మొత్తం బాడీలో ఇస్తున్నా. బాడీలో ఏమి ఇస్తున్నా సింపుల్‌గా నేను కన్వర్ట్ చేసుకున్నా. ఏది జేసన్ నుంచెల్లి ఇది కన్వర్ట్ చేసిన. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఇది ఎక్స్ఎంఎల్‌లో రావాలి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా, జేసన్‌కి నేను చేస్తున్నా. ఏ విధంగా చేసిన డేట్ ఆఫ్ బర్త్, క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేము, పాన్ కార్డ్ నెంబర్. ఓకేనా? సో, ఈ విధంగా చేసేసి నేనేం చేస్తున్నా, నేను ఇన్పుట్ ఇస్తున్నా. ఇన్పుట్‌లో ఈ విధంగా ఇస్తున్నా. ఇప్పుడు నా క్లెయిమ్స్ ఐడీ జనరేట్ అయిపోయింది సింపుల్‌గా. క్లెయిమ్స్ ఐడీ జనరేట్ అయిపోయి నాకు ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇంతే. ఓకే. సో, దిస్ ఈస్ మై స్మాల్ యూజ్ కేస్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మీరు యూ కెన్ కన్జ్యూమ్ దిస్ డేటా. ఓకేనా? ఈ డేటా కూడా మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు సింపుల్‌గా. ఓకే. సో, అది కూడా చూసేద్దాం ఫటాఫట్. లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇదొక్క సర్వీస్ ట్రేస్‌ని క్లోజ్ చేసేసి నౌ వి షల్ హావ్ దిస్ వన్. యాహ్! ఇది ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇచ్చేటప్పుడు నౌ వి షల్ హావ్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ హియర్. విజార్డే కాబట్టి ఈజీగా అయిపోతుంది. క్రియేట్ రెస్ట్. నౌ ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, క్రియేట్ క్లెయిమ్స్ అండ్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. రైట్. నాకు రిసోర్స్ పాత్లో ఏం లేదు కాబట్టి ఐ కెన్ ఇగ్నోర్. అథెంటికేషన్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ అథెంటికేషన్ నేను ఏదో యూజ్ చేశాను. సంథింగ్ ఐ యూజ్డ్ క్లెయిమ్స్ సంథింగ్ ఏదో ఉంది కదా. కనెక్ట్ క్లెయిమ్స్ అథెంటికేషన్ సరిపోతుంది. బేసిక్ ఇదే. నా ఐ కెన్ గివ్ టు ది రిసోర్స్ మెథడ్స్. రిసోర్స్ మెథడ్లో పోస్ట్ ఉంది, గెట్ కాదు. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మళ్ళీ సేమ్ క్రియేట్ క్లెయిమ్స్ అని పెట్టేసి నా ఐ కెన్ గో అండ్ రెడీ టు గివ్ ది శాంపుల్. చాలా ఇప్పుడు నేను ఒక శాంపుల్ ఇస్తున్నా. శాంపుల్ ఇంతకుముందు ఇచ్చిందే ఇస్తున్నా. యా దిస్ థింగ్. ఓకే. దిస్ ఈజ్ అ పోస్ట్ మెథడ్. Okay, we can run. I'm getting this thing. Okay, na something ఏదో జనరేట్ అయిపోయింది. Now I can go ahead and I can submit. Okay, చలో. Now I can submit. Now ఇక్కడ చూద్దాం. Create claims. ఈ కాంటెక్స్ట్ నేనేం చేస్తున్నా, ఎగ్జిస్టింగ్లో ఈసారి ఇంట్ లేయర్లో పెడుతున్నా. సో ఇట్ విల్ బి ఈజీ. డేటా లేదు, డేటానే పెడుతున్నా. క్లెయిమ్స్ అండ్ యా, సో దిస్ షుడ్ బి ఇన్ ఎగ్జిస్టింగ్. యా, ఇది 1లో పెడుతున్నా. ఇట్ షుడ్ బి ఇన్ డేటా. ఓకే, ఇది స్కిప్ చేయమాకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. స్కిప్ చేస్తే ఏమవుతుంది చూడండి. రైట్. నౌ వీ కెన్ ప్రీవ్యూ రికార్డ్స్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఏమేం రికార్డ్స్ మీకు ఇక్కడ సేవ్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ ఇంట్ లేయర్లో ఏమవుతున్నాయి, డేటా లేయర్లో ఏమవుతుంది అన్నది యూ కెన్ చెక్ ఇట్ అనమాట. లెట్ మీ 7 క్లాసెస్ క్రియేట్ అయిపోతాయి, 20 ప్రాపర్టీస్ క్రియేట్ అవుతున్నాయి. ఒక కనెక్ట్ రెస్ట్, ఒక డేటా పేజ్, ఒక డేటా ప్రాపర్టీ, ఒక డేటా ట్రాన్స్ఫర్, టోటల్ 31 రూల్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకే, చలో నో వీ కెన్ గో ఎట్ అండ్ వీ కెన్ క్రియేట్ క్లాస్ ఐడెంటిఫైయర్. దేంది ఇంత పెద్దగా ఉంది, మరి ఎలా తీసుకుంటుంది? క్లెయిమ్స్ అని ఇస్తాం. మీరు ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాడా? ఓకే, చూద్దాం.
పర్ఫెక్ట్. సో వీ హ్యావ్ క్రియేటెడ్ 30 రికార్డ్స్. ఓకే, ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వీ షల్ క్రియేట్ డేటా పేజ్. అందులోకి వెళ్ళి మొత్తం వస్తాయి కాబట్టి దెన్ వీ కెన్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్. సో ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం. వీడిని ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం. మెథడ్స్లో పోస్ట్లో ఇప్పుడు చూడండి, డిఫాల్ట్లో జేసన్ మ్యాపింగ్ రిక్వెస్ట్ డాట్ బాడీ పోస్ట్కి వచ్చేసింది ఇది. ఓకేనా, ఆటోమేటికల్ ఇట్ హ్యాస్ బీన్ మ్యాప్డ్. చూసారా, నేను రిక్వెస్ట్ ఈ బాడీ, ఓకేనా, రిక్వెస్ట్ బాడీ దేంట్లో ఏ మెథడ్, పోస్ట్ మెథడ్. సో ఈ విధంగా చాలా ఈజీగా అర్థమవుతుంది మనకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్స్లో కూడా చూడండి, రెస్పాన్స్ పోస్ట్. ఓకేనా, సో అదనమాట సంగతి. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు, రిక్వెస్ట్ ఏంటి మనకు, రిక్వెస్ట్ బాడీ. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను చెప్తాను ఇది ఎందుకు ఇక్కడ యూజ్ అవుతుంది ఏంటి. సో అండ్ సో నౌ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఇంటిగ్రేషన్ క్లాస్ కదా, సిడబ్ల్యూఆర్ ఐఎన్టీ క్లెయిమ్స్. దీంట్లో ఇప్పుడు నాకు సేవ్ అవుతున్నాడు. ఓకేనా, వీడు పోస్ట్. ఓకేనా, చలో ఇప్పుడు నేను పోస్ట్ కాబట్టి నేను పోస్ట్లో చూస్తాను. ఏపీఐ డేటా మోడల్, నాకు ప్రాపర్టీస్ ఏమేమి క్రియేట్ అయినాయి, రిక్వెస్ట్లో బాడీ పోస్ట్లో ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి. అండ్ క్వెరీ పోస్ట్లో ఏముండవు. నెక్స్ట్ రెస్పాన్స్లో మళ్ళీ అవి సేమ్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తా, రిక్వెస్ట్లో పెట్టేసి మీకు చూపిస్తాను. రైట్, నాకు ఈ క్లాస్లో రిక్వెస్ట్ డాట్ బాడీ పోస్ట్ డాట్ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓకే, సో ఇప్పుడు నేను సింపుల్గా ఇఫ్ ఐ వాంట్ టు టెస్ట్, ఓకేనా, ఇప్పుడు నేను కన్జ్యూమ్ చేసుకుని అంత అయిపోయాను సింపుల్గా. ఓకే, రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు గెట్ సమ్ డేటా, ఓకే, రిక్వెస్ట్లో చూద్దాం. ఈ రిక్వెస్ట్లో ఇది చూడండి, రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకేనా, దీంట్లో ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఇక్కడ నాకు హార్డ్ కోడ్ అయిపోయినాయి. ఓకేనా, ఈ హార్డ్ కోడ్ అయిపోయినాయి కదా, ఎందుకంటే మనం రెస్పాన్స్ ఇచ్చినాం కాబట్టి ఇది హార్డ్ కోడ్ అయిపోయింది జనరల్గా. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూఐలో కానీ ఇక్కడ మీ పారమ్స్ ద్వారా ఏదైతే ఉంటుందో అది మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో పాస్ చేసినప్పుడు ఇక్కడ జనరల్గా హార్డ్ కోడ్ ఎందుకు వచ్చింది అని అంటే వీ హ్యావ్ మ్యాప్డ్ ది శాంపుల్ రిక్వెస్ట్ కాబట్టి అక్కడ శాంపుల్ ఏ విధంగా అయితే మనం ఇచ్చామో ఆ విధంగా ఇక్కడ ఇది పాస్ అవుతుంది. సో దీన్ని తీసేసి మీరు దీన్ని డైనమికల్లీ పాస్ చేయొచ్చు. ఓకేనా, మీరు యూఐలో ఏ ప్రాపర్టీస్ అయితే ఎంటర్ చేస్తారో, పారమ్స్లో మీరు ఏ ప్రాపర్టీస్ ఎంటర్ చేస్తారో, ఫర్ సపోజ్ పారమ్ డాట్ క్లెయిమ్స్ అమౌంట్ అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు యూఐలో కొన్ని క్లెయిమ్స్ అమౌంట్ అని ఉందనుకో, క్లెయిమ్స్ అమౌంట్ ఇక్కడ ఇచ్చుకోండి. ఓకేనా, అక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో అది దీనికి మ్యాప్ అవుతుంది. ఓకేనా, దీనికి మ్యాప్ అయిపోయి అప్పుడు ఏమవుతుంది, దీనికి ఇచ్చేస్తారు, రెస్పాన్స్కి ఇచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా అక్కడ ఉన్న పాన్ కార్డ్ నెంబర్ దీనికి రెస్పాన్స్కి ఇచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ సింపుల్ పోస్ట్ మెథడ్. ఓకేనా, సో పోస్ట్ మెథడ్ ద్వారా వీ కెన్ గెట్ దోస్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. సో అంతే. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అంతే, లేకుంటే యా దట్స్ ఇట్. ఓకే, డూ వన్ థింగ్. ఓకే, ఐ విల్ నేను మీకు చూపిస్తాను. లేకుంటే డైరెక్ట్ JSON formatter. I'm not good at JSON. సింపుల్గా ఉంటుంది బట్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్. జస్ట్ ఇస్ ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఫస్ట్ ఐ విల్ గివ్ ది కర్లీ బ్రేసెస్. ఓకేనా, అండ్ ఓపెన్ క్లోజ్ అండ్ ఇన్ దిస్ ఐ విల్ రైట్. సో ఫస్ట్ ఇప్పుడు నాకు ఎందులోకి వస్తుంది ఇప్పుడు నాకు. ఓకే, సో ఐఎమ్ గెట్టింగ్ డీటెయిల్స్ ఇన్ టు దిస్ రిక్వెస్ట్. అంతే కదా, రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ ఈజ్ మై పేజ్ ప్రాపర్టీ. సో పేజ్ కాబట్టి జనరల్గా మనం ఏం చేయాలి, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఇలా ఇవ్వాలి. ఓకేనా, చలో ఇచ్చేసిన తర్వాత కాలన్. ఓకే, నాకు అగైన్ రిక్వెస్ట్లో ఏముంది, రిక్వెస్ట్లో మళ్ళీ బాడీ పోస్ట్ ఉంది. ఓకేనా, చలో నాకు రిక్వెస్ట్లో బాడీ పోస్ట్ ఉంది కాబట్టి ఇంకొక కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీన్ని ఎంటర్ చేద్దాం మీకు మళ్ళీ ఈజీగా అర్థం అవ్వడానికి. సరే, ఈ విధంగా చేయవచ్చు.
సో హవెవర్ బ్యూటిఫై కూడా వస్తుంది, బట్ జనరల్లీ రైట్. ఇప్పుడు నేను ఇందులో డేటా రాస్తా. ఓకేనా, ఏం డేటా రాస్తా? మళ్ళీ ఇప్పుడు నాకు దీంట్లో మళ్ళీ సేమ్ ఏమని ఉంటుంది, బాడీ ఓకే అండర్ స్కోర్ పోస్ట్ మెథడ్ కాబట్టి పోస్ట్ మెథడ్ మళ్ళీ కాలన్. ఓకేనా, చలో కాలన్ నుండి మళ్ళీ ఈ కాలన్లో నాకు సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ రాద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, ఏమేమి ఉన్నాయి ఇప్పుడు నాకు? ఫస్ట్ క్లెయిమ్స్ అమౌంట్ అని ఉంది, సేమ్ అలానే రాయాలి మనం. ఓకే, క్లెయిమ్స్ అమౌంట్ ఓకే, క్లెయిమ్స్ అమౌంట్ ఎంత ఉంది, ఎంత ఎంత ఇద్దాం అనుకుంటున్నామో అది రాసేస్తే సరిపోతుంది. ఓకే, స్పేస్ సమ్ 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు? క్లెయిమ్స్ అమౌంట్ అండ్ డేట్, ఫుల్ నేమ్ ఒకటి ఇద్దాం ప్రస్తుతానికి. ఫుల్ నేమ్ ఈజ్ ద సేమ్ థింగ్ ఆర్ నాట్? యా, ఫుల్ నేమ్ స్పేస్ సమ్ సిడబ్ల్యూఆర్. ఓకే, ఇక్కడ కామా మర్చిపోయాను, కామా. ఓకేనా, సో లాస్ట్ సిడబ్ల్యూఆర్ ఉంది కాబట్టి దట్స్ ఫైన్. ఓకే, సో ఈ విధంగా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం పాస్ చేయాలన్నమాట డేటా. ఓకే, రైట్. వ్యాలిడేట్ వస్తలేదు. validate, yeah, JSON is validate, perfect. Now we have validated this thing. సో ఒక్కసారి ఇక్కడ ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ విల్ కమ్ ఆర్ నాట్, బట్ చూద్దాం. అన్నీ అయితే కరెక్టే ఉన్నాయి. లెట్ మీ చెక్ దిస్ బ్యూటిఫై, ఆటోమేటికల్ ఇట్ విల్ టేక్ కేర్. యా, రిక్వెస్ట్లో బాడీ పోస్ట్ సిడబ్ల్యూఆర్ ఇది చేసాము. నౌ లెట్ మీ చెక్. ఎస్, ఓకే, క్లెయిమ్స్ అమౌంట్ 0 అని వస్తుంది. ఓకే, వాట్ ఎవర్ సంథింగ్ ఈజ్ జనరేటింగ్. ఓకేనా, పాన్ కార్డ్ నెంబర్ ఇదంతా జనరేట్ అవుతుంది. ఓకే, యా, సో ఈ విధంగా కూడా యూ కెన్ యునో చెక్ ఇట్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, పాస్ పారమ్స్ విచ్ ఎక్కడ, వేర్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ది పారమ్స్? ఓకే, I didn't get you, Sai. Where we need to pass the params in JSON? Okay, there are no parameters in fact. మనము బాడీ పాస్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం ఓన్లీ బాడీ మాత్రమే పాస్ చేస్తున్నాము. సో ఈ బాడీ పాస్ చేసినప్పుడు ఓకే నౌ ఒక క్లెయిమ్స్ ఐడి జనరేట్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ వాట్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. జనరల్గా మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, సో మనము వేరే ఫార్మాట్లో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ ఇంత బాడీ కాబట్టి, సో ఈ విధంగా వీ నీడ్ టు రైట్ అనమాట. ఓకే, వి కాంట్ పాస్ ది పారమ్స్. నో, అవర్ ఇంటెన్షన్ ఈజ్ ఇక్కడ పారమ్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ నాకు గెట్లో ఉన్నప్పుడు, ఫర్ సపోజ్ ఇది తీసుకున్నాం, ఇక్కడ గెట్లో ఉన్నప్పుడు ఇక్కడ నేను పారమ్స్ పాస్ చేస్తే నాకు దీంట్లో ఉన్న డీటెయిల్స్ నాకు వస్తాయి. బట్ నేనేం చేస్తున్నానంటే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు నాకు డేటా టైప్లో ఒక రో యాడ్ అయ్యి నాకు ఈ ఏది ఏది నాకు క్లెయిమ్ సైడ్ అనేది జనరేట్ అవ్వాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే సంథింగ్ క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్ అంతా ఎంటర్ చేస్తున్నా, సో దట్ ఐ షుడ్ గెట్ దిస్ క్లెయిమ్స్ ఐడి. ఓకేనా, ఈ క్లెయిమ్స్ ఐడి ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు 2 ఐడీస్ నాకు క్రియేట్ అయ్యి కూర్చుంటాయి ఇక్కడ. 2 or 3 ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను అన్నిసార్లు వస్తాయి ఇప్పుడు నాకు. వచ్చేసాయి. ఓకేనా, ఈ మ్యాపింగ్ ఎందుకు రాలేదు అని, దెర్ ఈస్ అ మ్యాపింగ్ ఇష్యూ. XML ఫార్మాట్ అది దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్ కాబట్టి రావట్లేదు. సింప్లీ మై మెయిన్ ఇంటెన్షన్ వాస్ టు క్రియేట్ దిస్ క్లెయిమ్స్ ఐడి, దట్స్ ఇట్. ఓకేనా, ఈ మ్యాపింగ్ అన్నది దట్ ఈస్ సెకండరీ థింగ్. ఓకేనా, మనము ఎక్కడి నుంచి ఎక్కడ మ్యాప్ చేస్తున్నాం దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఫ్రమ్ క్లిప్బోర్డ్ టు JSON టు క్లిప్బోర్డ్, దట్ ఈస్ అదర్ టాపిక్. ఓకే, సింప్లీ ఐ వాంట్ టు షో హౌ యూ కెన్ రైట్ ఇట్. ఓకేనా, ఒక JSON ఎలా రాయొచ్చు మనం, ఓకేనా అన్నది మీకు చూపెట్టాలి. ఓకే, సో ఈ విధంగా ఒక రిక్వెస్ట్, సో ఈ విధంగా ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఓకే, రైట్. సో దిస్ ఆల్ అబౌట్ వాట్ యునో పోస్ట్. అది టుమారో మనం ఏం చేద్దామని అంటే వీ హ్యావ్ స్మార్ట్ షేప్స్. ఓకేనా, ఒక 2 స్మార్ట్ షేప్స్ ఉన్నాయి. ఆ 2 స్మార్ట్ షేప్స్ అసలు ఎందుకు? ఓకే, అందరు దాని గురించి డిస్కస్ చేస్తారు. ఓకేనా, వీ విల్ బి హ్యావింగ్ 2 స్మార్ట్ షేప్స్, బట్ ద రీజన్ బిహైండ్ వై వీ యూజ్ దాట్, ఓకేనా, డోంట్ నో.
ఓకేనా? మాక్సిమం పర్సన్స్‌కి తెలీదు. ఓకే. వీ కెన్ డూ అసింక్రోనస్ బిహేవియర్ అండ్ వీ కెన్ డూ సింక్రోనస్ బిహేవియర్ యాస్ వెల్. ఓకేనా? ఈ 2 యాస్పెక్ట్స్ మనం టుమారో చూద్దాం. ఓకేనా? అండ్ ఆల్సో వీ కెన్ లెర్న్ హౌ వీ కెన్ కన్జ్యూమ్ ఇన్ రియల్ టైమ్ ఎలా ఎలా చేయొచ్చు ఏంటి అన్నది. ఓకే. యాహ్! సో, యాహ్! సో ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ దెన్ వీ కెన్ డిస్కస్.